ఏ మాటగా మాట చెప్పుకోవాలి కానీ మన అన్నవరం సత్యనారాయణ స్వాములూరు ప్రసాదం అమృతంలా ఉంటుందండి. మరి ఆ స్వాములూరు మహత్యం అలాంటిది. మా ఊళ్ళో కొత్తగా పెళ్ళయిందంటే రే సత్యనారాయణ స్వామిలో దర్శనం చేయించుకోవాలా పదండి అంటారు. కొత్తగా ఇల్లు కట్టుకుంటే స్వామిలో వ్రతం చేసుకోవాలా. అంతేకాదండి, ప్రసాదం పొట్లం కొనుక్కుని నోట్లో పెట్టుకోగానే జుమ్మున అమృతంలా గొంతులో పోతుంది. ఆఖరికి ప్రసాదం మొత్తం తినేసి చేతిలో ఉన్న ఆఖరి కూడా నాకేసి పాడేస్తామంటే నమ్మండి. మరి మా స్వామిలో ప్రసాదం అంత మధురంగా ఉంటుంది. మరి హాయ్ ఇకపోతే మన కోనసీమ అంబాజీపేట పొట్టికలో ఈడి తస్సదియ్య అల్పాహారంలో రారాజులు అంటే నమ్మండి. పేరుకి ఇడ్లీ పిండితో తయారు చేసిన రుచి అంతా పొట్టిక్కలను చుట్టే పనసాగుదండి. చూడటానికి గుండ్రంగా ఉన్నా ఇడ్లీలా ఉండే ఈ పొట్టిక్కల్లో మంచి పోషకాలు ఉంటాయండి. మరి వీటికి మా కోనసీమలో ఉండే డిమాండ్ అంతా ఇంత అనుకుంటున్నారా? అబ్బో మామూలుగా ఉండదండి బాబు. నిజానికి ఈ పొట్టిక్కల్లో కారపొడి, నెయ్యి, కొబ్బరి చట్నీ, బొంబాయి చట్నీ లేదా పుల్లగా తీగా తయారు చేసి దబ్బకాయ చట్నీ ఉంటుంది చూసారా? అందులో ముంచుకుని తింటే నా సావిరంగా మాటల్లో చెప్పలేమండి, లోట్లో వేయాల్సిందే. హాయ్ చూసారా, నేను చెప్తేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయంటే తింటే ఎలా ఉంటుందో. మరి ఈసారి కోనసీమ వస్తే ఓ పాలి పొట్టిక్కలు రుచి చూసి వెళ్ళండి. తర్వాత మన రావులపాలెం కుండ బిర్యానీ దగ్గరికి వద్దాం. కొంచెం కారం, కొంచెం ఘాటు, మరి కొంచెం కమ్మదనం నోట్లో పెట్టుకోగానే ఎన్నపూసలా కరిగిపోద్దండి. ఉభయ గోదావరి జిల్లాల్లో మాంస ప్రియులందరికీ నోరూరించేది ఇది ఒక్కటే అంటే నమ్మండి. ఆహా ఏమి రుచిరా అంటూ లొట్టలు వేసుకుని మరీ తింటారండి. హాయ్ మరి రావులపాలెం నుంచి ఎవరైనా ప్రయాణం చేస్తున్నారనుకోండి, కుండ బిర్యానీలో చెయ్యి అట్టకుండా వెళ్ళరంటే నమ్మండి. దీనికి అంత డిమాండ్ ఉంది. మరి సాధారణ రోజుల్లో కూడా రాత్రి 8 అయిందంటే ఈ కుండ బిర్యానీ దొరకడం కట్టమైపోద్దండి బాబు. అదే ఆదివారం వచ్చిందనుకోండి సాయంత్రం 7 గంటలకి అయిపోద్ది. మరి దాని రుచి అలాంటిది. ఏది ఏమైనా గోదారమ్మ చెంత ఉండే రుచులు తినాలంటే పెట్టి పుట్టాలండి. హాయ్ ఇదండి మన రావులపాలెం కుండ బిర్యానీ కదా. మరి ఎర్రటి గోదావరిలో ఎదురుకుంటా వచ్చి లటుక్కుని వలలో సిక్కుపోయి వేలకు 1000 రూపాయలు కాదు పుస్తులు అమ్ముకునైనా పులుసు తినాలంటారండి మా గోదావరోళ్ళు. మరి మా పులస కథ ఒకసారి చూద్దామా? మా గోదావరమ్మకు వరద వచ్చిందంటే పులస వచ్చిందన్నమాట. మట్టికుండలో సన్నటి పొయ్యి శాగ మీద పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలతో చింతపండు పులుసు పోసి కాసే పులుసు. అబ్బో దీని దొంపదేగా మరుసటి రోజు పోసుకుని తింటే ఉంటదండి. అబ్బాబ్బాబ్బాబ్బా నలభీమ పాకం కూడా బలాదూరేనండి. అంత మధురంగా ఉంటది. మరి దీనికోసం మా గోదావరి జిల్లాలకి ఎక్కడెక్కడి నుంచో వచ్చి వేలకు 1000 రూపాయలు పెట్టి కొనుక్కుని మరీ వెళ్తారంటే నమ్మండి. హాయ్ అందుకే మా గోదావరి జిల్లాలో స్నేహితులు ఉన్నవాళ్ళు అదృష్టవంతులండి. ఇది నా మాట కాదండి బాబు, పొరుగురులో అనుకుంటున్న మాట. ఈ పాలు ఎప్పుడైనా మా గోదావరి జిల్లాలకు వస్తే మా ఇంటికి రండి. మరి పులుసు రుచి చూసి వెళ్దురు. కానీ ఇలా చెప్పుకుంటా పోతే పూర్వకాలంలో దేవతలు పాల సముద్రాన్ని చిలికితే అమృతం పుట్టింది అన్నారు. దానికి ఏమాత్రం తీసిపోదో తాపేసరం కాజా. పాకంలో ఉన్న కాజాని కసక్కమని కొరికితే పేదాల మించి కారే యాలకుల పాకం. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా తస్సదియ్యా ఆ రుచి 7 జన్మలకు గుర్తుండిపోద్దంటే నమ్మండి. ఆ పాకంలో ఉండే రుచి అలాంటిది. మరి ఈ తాపేసరం కాజా కోసం సామాన్య ప్రజల దగ్గర నుంచి సినీ తారల వరకు, రాజకీయ నాయకుల దగ్గర నుంచి దేశాలు దాటిపోయినోళ్ళు దాకా అందరూ ఈ కాజా రుచి చూసి వెళ్లాల్సిందంటే నమ్మండి. హాయ్ ఇలా చెప్పుకుంటూ పోతే గోదావరితో పాటు కాకినాడ సముద్ర పంచునున్న పెరుమాళపురం గురించి కూడా చెప్పాలండి. ఆ పెరుమాళపురంలో తయారయ్యే పాకంగారుల గురించి కూడా చెప్పుకోవాలంటే పెట్ట కొంచెం కోతగనం అనే సామెత ఈ కాజాలకి కరెక్ట్ గా సరిపోద్దండి. చూడ్డానికి పెద్ద రూపాయి కాసంత ఉన్న ఈ గారి ముందు ఎన్ని డాలర్లైనా దిగదుడిపోయానండి. హాయ్
ఈ ఊళ్ళో వేసే పాకం గారి కోసం చుట్టుపక్కల ఉన్న ప్రయాణికులు పోటీ పడతారంటే నమ్మండి. ఇక్కడ గారిలో వేసే పాకంలోనే ఉందండి అసలైన కిటుకు. పాకం గారెలు అంటే పందార పాకం అనుకున్నారు కనుక కమ్మటి బెల్లం పాకం అండి. సుతి మెత్తగా నోట్లో ఎట్టుకోగానే ఎన్నపూసలా కరిగిపోయే ఈ పాకం గారెలు తింటే నోరు సమాధిగా ఉంటదండి. ఇలా చెప్పుకుంటూ పోతే మా గోదావరి జిల్లా సున్నుండలో బొబ్బట్లు, అరిసెలు, ఎన్నప్పాలు, పూతరేకులు, రవ్వబూర్లు, బొంగి చిగును, అబ్బో ఎన్నని చెప్పమంటారు. అందుకే వీటి రుచి మీరు కూడా చూడాలంటే ఓ పాలి మీరు మా గోదావరి జిల్లాకి రండి. ఉంటానండి మరి. మీ రాక కోసం ఎదురు చూసే మీ ప్రియమిత్రుడు గోదావరి కిట్టయ్య.